ప్రాథమిక వైద్యం ప్రజలకు మేలు చేస్తోంది. సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా అందించే స్థాయికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చేరుకుంటున్నాయి. హైదరాబాద్లోని శ్రీరామ్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని రకాల వైద్యం అందుతోంది. ఉచితంగా రక్త పరీక్షలు, స్కానింగ్, ఎక్స్రే వంటి సేవలు చేస్తున్నారు. హాస్పిటల్స్ పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నారు. సిబ్బంది కొరత లేకుండా అన్ని రకాల మందులు అందిస్తున్నారు. మంచి వైద్యం అందిస్తూ ఉండటంతో ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లే తిప్పలు తప్పాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు రోగులు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తుంది ప్రభుత్వం. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ట్రీట్మెంట్ క్వాలిటీ పెరిగిందన్నారు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్. హైదరాబాద్లోని యూసఫ్గూడలోని శ్రీరామ్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రైవేటుకు ధీటుగా వైద్యం అందిస్తోంది. ప్రతి ఏటా వైద్య విద్య పూర్తి చేసుకునే వారి సంఖ్య పెరగడం, నర్సులు, ఇతర సిబ్బందిని ప్రభుత్వం నియమించడంతో కొరత తీరిందన్నారు. రోగుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ప్రైవేట్లో వేల రూపాయలు ఖర్చయ్యే రక్త పరీక్షలు కూడా ఉచితంగా చేస్తున్నామని తెలిపారు డాక్టర్ వెంకట్. సో బేసిక్గా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ అయితే ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ ఏదైతే ఉన్న అశ్రితారని అమ్మాయి ఉందో ఆ అమ్మాయి చాలా బాగా కేర్ తీసుకుంటా ఉంది. సో నేను ఇంతకుముందు విజిట్ చేయడం కూడా జరిగింది. ఆ హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు తను చేసిన సెన్సెస్ కూడా నేను చూడడం జరిగింది. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అందరినీ వాళ్ళు పిఎస్సి నుంచి కాల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ రిపోర్ట్స్ ఏ విధంగా జనరేట్ చేస్తున్నారంటే బెనిఫిషరీ డ్రివెన్ రిపోర్ట్స్ అనేటివి జనరేట్ అవుతూ ఉన్నాయి. సో మీరు ఏం ఫుడ్ తీసుకుంటా ఉన్నారు, మీరు మరి ఈసారి మీరు రావాలి అనే ఇట్లా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మేము అక్కడ ఫాలోఅప్ అనేది చేస్తూ ఉన్నాం. సో ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆ విధంగా కాల్స్ వెళ్తాయి. ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ గురించి చెప్తారు. ఎస్, ఆశా నాకు తెలుసు, ఆశా నాకు సర్వీస్ ఇస్తుంది, ఏఎన్ఎం సర్వీస్ ఇస్తుంది అనేది మేము హైదరాబాద్లోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేశాము. శ్రీరామ్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వసతులు ఉన్నాయన్నారు డాక్టర్ ఆశ్రిత. ఓపీ రిజిస్ట్రేషన్ అయ్యాక వైద్యుడు చూడడం, అవసరమైతే రక్త పరీక్షలు, ఎక్స్రే, స్కానింగ్ వంటివి సైతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చికిత్స చేస్తున్నామని తెలిపారు. రోజు 60 నుంచి 100 మంది రోగులు వస్తున్నారని తెలిపారు. అన్ని రకాల మెడికేషన్స్ ఉన్నాయి. వైటమిన్ B12 ఉంది, D3 ఉంది. సో ఏజ్ రిలేటెడ్లో వాళ్ళకి వీక్నెస్ ఉన్నా ఇవన్నిటికీ కూడా మనం మెడికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మెయిన్గా హోల్ ఇన్ ఆల్ ఓవరాల్గా హెల్త్ కేర్ ఫ్రమ్ పుట్టిన బిడ్డ నుంచి వాళ్ళు వృద్ధాప్యం వరకు కూడా అంత కంప్లీట్ హెల్త్ కేర్ని మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. అండ్ డెలివరీస్ కూడా మనం గవర్నమెంట్కి మోటివేట్ చేస్తున్నాము. ఎస్, మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి, మనకి ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి, ఎమర్జెన్సీ మెడికేషన్స్ ఉన్నాయి, డాగ్ బైట్స్ ఉన్నా కూడా మనకి యూజువల్లీ 60 to 70 OP ఆన్ రెగ్యులర్ బేసిస్. అండ్ దెన్ మనం మెయిన్గా ANC డేస్ ఉంటాయి అండ్ 1 or 2 సర్వీసెస్ అని వెహికల్ కూడా యూజ్ చేసుకుంటాం. సో కేవలం అది ప్రెగ్నెంట్ ఉమెన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి తేవడం, లేదా నీలోఫర్ కానీ గాంధీకి తీసుకెళ్ళడం, ఇవి కూడా మనం చేస్తున్నాము. గర్భిణీలకు 8 నెలల వరకు ఇక్కడే చూస్తామని తెలిపారు డాక్టర్స్. నెలలు నిండిన తరువాత ప్రసవం కోసం CHCకి పంపిస్తామన్నారు. పుట్టిన పిల్లలకు టీకాలు వేస్తామని తెలిపారు. వృద్ధులకు జెరియాట్రిక్ సేవలు కూడా అందిస్తామన్నారు. రోగులకు బీపీ, షుగర్ వంటి వ్యాధులకు మందులు ఇస్తున్నామని తెలిపారు డాక్టర్ ఆశ్రిత. గర్భిణీ స్త్రీలను ముందుగానే మనం నమోదు చేసుకోవడం, వారికి ముందుగానే మనం ఫోలిక్ యాసిడ్ మందుల నుంచి ఐరన్, కాల్షియం ఈ మందులు ఇవ్వడం, వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు, అన్ని రకాల బ్లడ్ టెస్ట్లు మన దగ్గర జరుగుతుంది. ముఖ్యంగా రక్తహీనత కావచ్చు, థైరాయిడ్ కావచ్చు. మొదటి 3 నెలల్లో మనకి ఈ ఇబ్బందులు ఏమన్నా ఉంటే పిల్లలకు కూడా ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనము వాళ్ళకి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నాము. దాని నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా మనము స్కాన్ చేస్తాము. స్కాన్ చేసి స్కాన్లో బిడ్డ ఎలా ఉంది అనేది మదర్కి ఎక్స్ప్లెయిన్ చేసి, తను ప్రెగ్నెన్సీ టైంలో మొత్తం కూడా ఎటువంటి ఆహారం తీసుకోవాలనేది కౌన్సిలింగ్ ఇస్తున్నాం. న్యూట్రిషన్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. రోగులకు నాణ్యమైన వైద్య సేవలతో పాటు అన్ని రకాల వైద్యం చేస్తోంది. శిశువుల నుంచి వృద్ధుల వరకు అవసరమైన వైద్యం అందించే స్థాయికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తయారు చేస్తున్నారు అధికారులు. ప్రైవేటు హాస్పిటల్కు ధీటుగా శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా రోగులు వస్తున్నారు. గతంలో వసతులు లేక, సిబ్బంది ఉండక, వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రైవేటు హాస్పిటల్లో అందే చికిత్సను సర్కారు ఆసుపత్రులు అందిస్తున్నాయి. వ్యాక్సిన్ వేసాము. అంటే ఆ 2 years కంటే ఇప్పుడు ఇంకా కొంచెం అప్డేట్ అయిందని అనిపించింది. నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. డాక్టర్లు బాగా చూస్తున్నారు. నవంబర్ నుండి ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంతా బాగుంది. ఒక 3 monthsలో నాకు రికవర్ అయ్యి ఇప్పుడు 85 నుండి నార్మల్కి వచ్చేసింది అనమాట. అందుకని ఇంకో టెస్ట్ చేయమన్నారు. తర్వాత కంట్రోల్ అయిపోతుందని చెప్పారు. మామూలుగా అయితే చూసిన విధానం అన్ని టెస్టులు చేసే వాళ్ళ ల్యాబ్లు కానీ, డాక్టర్ గారి అందరూ ఫ్రెండ్లీ నేచర్గా బాగా చూసుకోవడం కానీ, వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఈ క్లీనింగ్ కూడా బాగుందన్నమాట. ఇక్కడ ప్రభుత్వ వైద్యంలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండటంతో వీటిని వినియోగించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు డాక్టర్స్.